ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలు ముగిశాయి. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కుంచాల కోటేశ్వరమ్మ అధ్యక్షతన ఎన్జీఓ అసోసియేషన్ భవనంలో జరిగిన సభలో సీనియర్ సివిల్ న్యాయాధికారి షేక్ ఇబ్రహీం షరీఫ్, పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జిఆర్ రాధిక పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్నామని, మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీం షరీఫ్ కోరారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించి ముందుకు నడవాలని పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్ బాబు, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఒంగోలు యూనిట్ అధ్యక్షులు కొత్తపల్లి మల్లేష్, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ మాధవి, పి రాజ్యలక్ష్మి, శివకుమార్, జ్యోతి, సుప్రియ, ముగ్ధం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.
కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సంఘంలో మనం ఉన్నాము అంటే చాలా గర్వంగా ఉంటుంది. మన దగ్గరికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని మనం పరిష్కరించే విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘం ఉంటుంది. మరి మన జిల్లాలో కనీవినిగి ఎరుగనటువంటి రీతిలో మన ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ చక్కగా పనిచేస్తూ సమస్యల పరిష్కారం వైపు ఒక ధర్నా కావచ్చు, మరొక ర్యాలీ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తూ మనల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉంది. నాకు ఇంతకుముందు అనిపించేది ఉమెన్ వింగ్ ఇదొక ప్రత్యేకమైనటువంటి వింగ్, వాళ్ళతో పాటు సారాలతో పాటు కలిసి తిరుగుతూ ఉంటాం, అదొక ప్యాషన్గా చేసేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత దాన్ని బాధ్యతగా తీసుకొని చేయాలనేటటువంటి నాకు ప్రోత్సాహం, ఆశ కలిగింది. అందులో భాగంగా అనిపించేది, మేము స్టేట్ ఈసీలు జరిగినప్పుడు స్టేట్ లీడర్స్ తోటి చెప్తూ ఉండేవాళ్ళం, మహిళలకు ఎక్కువ పోస్టులు ఇవ్వండి, మా పోస్టులు పెంచండి మెయిన్ బాడీలో అని చెప్పనేసి అడుగుతూ ఉండేవాళ్ళం. మరి మన జిల్లా పూర్వపు అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు బండి సీనన్న ఉన్న టైంలో రాష్ట్రానికి, జిల్లాకి, తాలూకాకి మహిళలను ప్రోత్సహిస్తూ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి ఒక పోస్టుని క్రియేట్ చేయటం జరిగింది. మరి మనం మాట్లాడి దాన్ని సాధించుకోవటం జరిగింది. దాని నుంచి తాలూకా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడాను మహిళలకు ఎంతో చైతన్యవంతం చేస్తూ ఎన్నో పోస్టులు పెట్టడం జరిగింది. మరి మన సమస్యల మీద కూడాను మనం ముందుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ అనేది మన సమస్యల సాధన కోసం ఉండే ఒక వేదిక. ఈ వేదికలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం ద్వారా మనం మన సమస్యలు సాధన చేసుకోవచ్చు. ఎట్లా అంటే మీకు అందరికీ తెలుసు, ఇటీవల మనం ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ ద్వారా ఒక పెద్ద రాయితీ సంపాదించాం. ప్రధానంగా మహిళలకి ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో ఆ చైల్డ్ కేర్ లీవ్ ఇంతకు ముందు పిల్లలకి 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మాత్రమే ఆ 180 రోజులు వాడుకోవాలి అనేటువంటి దాన్ని ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ ఆ నిబంధనలను సడలించి బిడ్డలకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అయినా సరే వాడుకునే విధంగా ఏపీఎన్జీఓస్ అసోసియేషనే సాధించింది. ఇది ఎట్లా సాధ్యమైంది? మీ సమస్యల నాయకత్వానికి ఎట్లా తెలుస్తాయి? మనందరం కూడా ఇట్లాంటి వేదికల దగ్గరికి వచ్చినప్పుడే, మన సమస్యలు చెప్పుకున్నప్పుడే మహిళా సాధికారిత లేకపోతే ఇంకో సాధికారిత అనేది జరుగుతూ ఉంటాయి. అయితే మన ఉద్యోగంలో పనిచేసేటప్పుడు మనకుండేటువంటి సమస్యల్ని మనం పరిష్కారం చేసుకునేటువంటి ఏకైక శక్తే ఏపీఎన్జీఓస్ అసోసియేషను. ఇక్కడికి వచ్చి
ఈ విధంగా మన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవచ్చు. మీ అందరికి ఇంకొక రాయితీ కూడా మనం ఏపీఎన్జిఓ అసోసియేషన్ ద్వారా మహిళలు సాధించుకున్నాం. ఇంతకుముందు ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఎవరైతే మహిళా టీచర్లకి మనకంటే కూడా ఒక 5 రోజులు అదనంగా క్యాజువల్ లీవ్స్ ఉండేవి, మన రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉండేవి కాదు. అది కూడా మన ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం ద్వారానే మనం అదనంగా 5 రోజులు మనం క్యాజువల్ ఏదైతే మనకు మహిళలకు ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందుల కోసం అని చెప్పి పురుషుల కంటే కూడా ఒక 5 రోజులు అదనంగా మనం మరి క్యాజువల్ మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఏ కార్యక్రమాల్లో మనం ఉద్యోగ విధి నిర్వహణలో ఆఫీసుల్లో మనకు జరిగేటువంటి వేధింపులైనా లేదా ఇంకేదైనా సమస్య అయినా సరే మనం పరిష్కారం కావాలంటే ఒక మహిళ తనకి ఇబ్బంది ఉంది అంటే మొట్టమొదటిసారిగా గుర్తు వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది అన్న, తండ్రి లాంటి ఇంట్లో పెద్దలు. ఉద్యోగ విధులలో వారికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ అని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అప్పుడే నాయకత్వంలో మేము పనిచేసేదానికి సరైన న్యాయం మేము చేస్తున్నామనేటువంటి భావం కలుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. మీరు అనుకోవచ్చు చాలామందిని రండి మీటింగ్ అని చెప్తా ఉంటాం అనుకోవచ్చు, ఎందుకు అట్లా పిలుస్తున్నారని. మీకు సంఘం ఉంది, మీ సమస్యను పరిష్కారం చేసేటువంటి వేదిక ఇది, మీ వెనక ఇది ఉంది అనే భరోసా ఇవ్వడం కోసమే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతా ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం సోదరేమన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే అది ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే ఏపీఎన్జిఓ అసోసియేషన్ తాలూకా కానీ జిల్లా నాయకత్వం మీ వెనక ఉండి మీకు భరోసాని ఇస్తుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరమన్నారు. మనం చదువుకునే రోజుల్లో రిస్ట్రిక్షన్స్, పెళ్లి చేసుకున్నాక రిస్ట్రిక్షన్స్, పిల్లలు పుట్టినాక రిస్ట్రిక్షన్స్, ఉద్యోగం చేస్తున్న రిస్ట్రిక్షన్స్. ఆ రిస్ట్రిక్షన్స్ ఎవరు తీసేయాలి? ఎవరు రారు. నువ్వు నీ కోసం 3 రోజులు రిస్ట్రిక్షన్ తీసుకున్న రోజు ఇంకా ముందుకు వెళ్తావు అనేది నా ఉద్దేశం. అదేవిధంగా చాలా పరిస్థితుల్లో మహిళే శత్రువు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదని నా అభిప్రాయం. మిమ్మల్ని ఎవరిని వేరేగా చెప్పాలని నా ఉద్దేశం. మహిళే ఎప్పుడైతే మహిళ తప్పు చేసిన లేదు నువ్వు కరెక్ట్ చేసావని చెప్పిన రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక జరుపుకునే పరిస్థితి ఉండదని చెప్తాను. ఆడాలి, పాడాలి, అన్నీ చేయాలి, అన్నీ మనమే చేయాలి. దానికి కట్టుబాట్లు కూడా తీసేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని ఉద్దేశం. మీకోసం 2-3 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఎందుకు ఖర్చు పెడుతున్నాం? మీరు అలసిపోతున్నారు, ఇంట్లో అలసిపోతున్నారు, ఉద్యోగంలో అలసిపోతున్నారు, ప్రయాణంలో అలసిపోతున్నారు, అన్ని చోట్ల అలసిపోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళా మనకి 2 నుంచి 6 గంటలు ఆడుకోవడానికి గవర్నమెంట్ సమయాన్ని కూడా మీకు ఇప్పిస్తున్నాం. అయినా కానీ మనం ఎక్కడ అయిపోతున్నాం? అదే బ్యాగ్ పెట్టుకోవడానికి 5 వందలని మళ్ళా టైం తీసుకుంటున్నాం, మళ్ళా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఈ రోజున్న పరిస్థితులు, మనం ఈరోజు ఎలా అయిపోయిందంటే మనకు ఫోన్ ఉంటే చాలు, పక్కన ఎవరు లేకపోతే చాలు అనే పరిస్థితికి వెళ్ళిపోయాం. ఫోన్ ఓకే, ఇక్కడికి మీరు అందరూ ఎందుకు సేకరించాలి, ఎందుకు అవ్వాలంటే మనం మర్చిపోయాం. పాత రోజుల్లో మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటే ఏమనంటే అక్క, అత్త, మామ, బావ, అన్న అని పిలిచేవాళ్ళు. ఈరోజు మనం ఆ పరిస్థితిలో ఉన్నామా? కనీసం ఇక్కడికి వస్తే మీకు ఆ రిలేషన్ వస్తుందిగా. ఇవన్నీ నేను బాధతో చెప్తున్నా. ఈరోజు చాలామంది చెప్తున్నా మా ఆఫీసులో టాయిలెట్స్ లేవు, అవి లేవు, ఈలో చెప్తున్నా కానీ చేయించేవాడిని అడగట్లేదు. నువ్వు లేవని ఎవరు చెప్తున్నావు? ఎవరు చెప్పట్లా. ఈరోజు మహిళలు అత్యధికంగా ఎత్తుకున్న సమస్య ఏంటి? ఆ సమస్య ఎలా వస్తుంది? ఏమి ఆరోగ్యంతో బాధపడుతుందంటే అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఈరోజు క్యాన్సర్. 80% క్యాన్సర్ ఎవరికి వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎలా వస్తుంది? మనందరం ఇక్కడ ఉన్నాం. ప్రకాశం భవన్లో టాయిలెట్స్ బాగాలేదు, ఒక్కరోజు వచ్చి అక్కడ నిలబడితే అక్కడ ఉన్న యంత్రాంగం మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చిన టాయిలెట్ బాగా. ఆ విషయంలో మనం ఉన్నావా? ఆ పరిస్థితిలో మనం ఉన్నావా? ముక్కు మూసుకొని వెళ్తున్నా కానీ నువ్వు ఎందుకు చేయవనే విషయాన్ని ఎవరు అడగట్లేదు. ఎవరు అడగాలి? కృష్ణారెడ్డి గారు, శరత్ గారు, కోటశ్రమ గారు రావక్కర్లా. రిమ్స్లో ఒకళ్ళు లీడ్ తీసుకుని మాది ఇది పరిస్థితి, నైట్ డ్యూటీలో మాకు ఈ పరిస్థితులు వెళ్ళిపోతుంది. కొట్టినా మనం మాట్లాడట్లా, మహిళల్ని ఏమైనా తోసినా మాట్లాడట్లా, లేదా మొన్న ఒక అమ్మాయిని కొడితే కనీసం వెళ్ళే వాళ్ళ పరిస్థితి కూడా లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తాం. మేము ఉంటాం, మేము కూడా వస్తాం, మేము చేయమని మేము చెప్పట్లా. కానీ ఒక మహిళకి ఇబ్బంది అయినప్పుడు ఇక్కడున్న ఒంగోలులో పనిచేస్తున్న 100 మంది కానీ అక్కడికి వెళ్ళి నిలబడితే సమస్య కాదు.
టాప్ టు బాటం అక్కడ ఉంటారు. సాటి మహిళలను కొట్టినప్పుడు లేదా సాటి మహిళలను ఏమైనా దూషించినప్పుడు నిన్న మొన్న కలిసి ఉంటే కొన్ని బూతులు ఇదే పరిస్థితి వస్తుంది. సో మీకు నా రిక్వెస్ట్ ఏంటండి, ఎక్కడ ఏ మహిళకి ఇబ్బంది కలిగినా క్యాడర్తో సంబంధం లేకుండా డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా ఆ ఢిల్లీ నిలబెడితే నేను అవసరమా? నేను అవసరం లేదు, మీరు చాలు. ఆ స్థితికి మీరు రావాలనేది నా ఉద్దేశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మన ముందు రాధికా మేడం గారు అత్యున్నత స్థాయి ఆమె పోస్టు. మన ఉద్యోగ స్థాయిలోనే ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ అత్యున్నత స్థాయి. నా తెలిసి మ్యాక్సిమం 1 year 2 years ఐజీ అవుతారు. ఐజీ అయిపోయాను, ఐపీఎస్ అని మేడం ఆగట్లా. నేను హిమాలయ ఎక్కాలని కోరుకుంటున్నాను. ఏం ఎక్కాలని కోరుకుంటున్నారు? దానికి ఎన్ని ట్రైనింగ్ చేయాలో అన్ని ట్రైనింగ్ చేస్తాను. మేము కూడా థ్రెడ్మిల్ చేస్తూ ఉంటాం. పరిగెత్తా ఉంటే ఎట్లా అనుకుంటాం. మేడం 80 kgs వేసుకుని థ్రెడ్మిల్ చేస్తాం. అలా ఉండాలని నా ఉద్దేశం. మీ ఆరోగ్యం కూడా మీకు ముఖ్యం. మీకు ఇప్పుడు కావాల్సిన ఉద్యోగం లేదు, మీ పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నీకు ఇప్పుడు కావాల్సింది ఏంది? ఆరోగ్యం. ఆరోగ్యం కోసం నువ్వేం చేయాలి? ఆరోగ్యం ఇంటికి వస్తుందా? నువ్వు అరగంట అయినా నీ కోసం కేటాయించుకుంటుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి పో, లేకపోతే ఇంకొకటి దగ్గర పో, ఎవరి దగ్గర ఏం చెప్తున్నారు? వాకింగ్ చేయి. ఏం చెప్తున్నారు? యోగా చేయి చెప్పుకున్నారు. వాకింగ్ వాళ్ళు ఎన్ని చెప్పినా షుగర్కి ఒక టాబ్లెట్, బీపీకి ఒక టాబ్లెట్, కిడ్నీ బాగలేకపోతే ఒక టాబ్లెట్, థైరాయిడ్ వస్తే ఒక టాబ్లెట్. అసలు థైరాయిడ్ మూలం ఎక్కడుంది? ఈరోజు ఆడపిల్లలు బాధపడే ప్రధాన అంశం ఎక్కడ? థైరాయిడ్. థైరాయిడ్ వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే షుగర్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఆ థైరాయిడ్ ఎలా వస్తుంది? నీ మీద నీకు శ్రద్ధ లేకపోవడం థైరాయిడ్ వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ అంశం దిశగా మనం ఎదగాలి. మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల కోసం అన్ని సాక్రిఫైస్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఆరోగ్యాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తాం. సో మీరు తెలుసుకోవాల్సింది, మీరందరూ ఎడ్యుకేట్ అవ్వాల్సింది ఏదో సాధించవాలి అని పక్కన పెడితే ముందు నా ఆరోగ్యం బాగుండాలి, నేను బయటికి వెళ్ళి మంచి వాతావరణంలో వాకింగ్ చేయాలి, లేదా మంచి వాతావరణంలో యోగా చేయాలనే అంశాన్ని మీరు ప్రధానంగా తీసుకోవాలనేది నా ఉద్దేశం. సో మన ఆరోగ్యం మనకు ముఖ్యం. నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది, నువ్వు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో, ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కూడా విలసిల్లుతారు, ఆశీర్వదిస్తారు అని ఒక మాట. సో అది 100% నిజం. ఏ సమాజంలో అయితే స్త్రీలు గౌరవింపబడతారో ఆ దేశం పరిడవిల్లుతుంది. ఎక్కడైతే మహిళలు అణచివేతకి గురవుతారో, బాధలకు గురవుతారో ఆ దేశం సుభిక్షంగా ఉండజాలదు. ఆ సమానత్వం అనేది మనకి పురాణతి కాలంలో కూడా ఉంది. కాకపోతే కాలానుగుణంగా కొన్ని వచ్చిన మార్పుల ద్వారా మహిళల పట్ల ఇప్పటికీ అన్యాయాలు, ఘోరాలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంతోమంది రిఫార్మర్స్ కూడా వచ్చారు. అలాంటివి ఒక్కొక్కటి కూడా మాయమవుతున్నాయి. ముఖ్యంగా మనకి చట్టాలు కూడా ఎన్నో చేస్తూ స్త్రీకి అండగా ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పటికీ కూడా కానీ కొన్ని కేసెస్లో ముఖ్యంగా మనకి గృహహింస అనేది కూడా చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ అటువంటివి రిపోర్ట్ చేయవు. సమాజం తప్పు లేకున్నా కూడా తప్పుగా చూస్తుందన్న విధానం, అటువంటి ఆలోచన విధానంతో చాలామంది రిపోర్ట్ చేయరు. పంటి బిగునే భరిస్తారు. అలా కొంతకాలం ఉంటే కాలానుగుణంగా భర్తలో మార్పు వస్తుందిలే అనుకుంటూ సర్దుకుపోయే మనస్తత్వమే చాలామంది మహిళల్లో కనపడుతుంది. అంటే స్త్రీకి ఉన్న సహనం మరి ఎవరికి ఉండదండి. చాలా వరకు ఇంటిని కాపాడుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, అలా దేశం కూడా చాలా బాగుండడానికి తను ఎంతో శ్రమ పడుతుంది. ముఖ్యంగా మహిళలందరూ మీరు గమనిస్తూ ఉంటారు, మల్టీ టాస్కింగ్. ఒక ఇంట్లో ఒక స్త్రీ భర్తని కోల్పోతే కూడా ఆ కుటుంబాన్ని ఆమె ఆ బాధ నుంచి బయటకు వస్తుంది. ఎన్నో పనులు చేస్తూ పిల్లల్ని ఎటువంటి లోటు లేకుండా తను తీర్చిదిద్దగలిగే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఆమెకి ఇచ్చారు. ఏకకాలంలోనే ఎన్నో టాస్కులు చేయగలిగే శక్తి సామర్థ్యాలు భగవంతుడు వారికి ఇచ్చారు. సో మహిళలుగా పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం. ఎన్నెన్నో ఆకృత్యాలు, ఘోరాలు జరుగుతున్నప్పటికీ కూడా మహిళే. మహిళ లేనిది పురుషుడు లేడు. బోత్ ఆర్ కాంప్లిమెంటరీ అండి. అంటే ఇందులో మహిళల్ని ప్రొజెక్ట్ చేయాలి, నేను మహిళను కాబట్టి మహిళలే గొప్పవారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ మహిళలు, పురుషులు ఇద్దరు కూడా సమానంగా ఆ భావన అనేది ముందు నుంచే ఇంట్లో నుంచే రావాలి. తల్లిదండ్రులు కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి వివక్షకి గురి చేయకుండా ఇద్దరిని సమానంగా చూసి అది ఇంటి నుంచే మొదలవ్వాలి. బిడ్డలు పుట్టినప్పుడు ఆడపిల్లలు పుడితే బాధపడడం, మగపిల్లలు పుడితే ఆనందించడం అలాంటిది కాదు. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా సమానంగా చూడాలి. ఒకవేళ ఆడపిల్లలే పుట్టారనుకోండి, అది వరంగా భావించండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా తల్లిదండ్రుల్ని చూస్తున్న వాళ్ళు ఎక్కువ ఆడపిల్లలే. పెళ్ళిళ్ళయి అత్తారింటికి వెళ్ళినా కూడా పుట్టింటి మీద ఎంతో మమకారంతో అమ్మా నాన్నని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉన్న మహిళలు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో.
సో చాలామంది ఆడవాళ్ళు కూడా అత్త మామల్ని కూడా అదే దృష్టితో చూడాలి. ముఖ్యంగా మన భర్త మన దగ్గర ఉన్నాడంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత పెంచి ఉంటారో, ఇప్పుడు అమ్మ నాన్నల్ని మనం ఎంత గౌరవిస్తామో, ఎంత అభిమానిస్తామో అదే ప్రేమని అత్త మామల్ని కూడా చూపించాలి. ఎటువంటి వివక్ష లేకుండా చూపించినప్పుడు ఆ కుటుంబం అనేది చాలా గౌరవంగా బతుకుతుంది, సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతుంది అనడం ఎటువంటి అతిశక్తి లేదు. సో స్త్రీలు చూపించే ప్రేమలో అమ్మని అత్తని కూడా సమానంగా చూస్తే ఆ ఇల్లు స్వర్గతుల్యం అవుతుందండి. ఎటువంటి సందేహం లేదు. సో మన మహిళలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ హాజరవుతున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులే. మీరందరూ ఎంత కష్టపడుతున్నారో మార్నింగ్ లేచి అవన్నీ నాకు తెలుసండి. నేను కూడా ఒక మహిళనే కాబట్టి ఆ బాధ్యతలు పంచుకుంటూనే మీకు ప్రభుత్వంలో కూడా మీరు విధులు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా అభినందనీయులే. మీరు కుటుంబంలో ఎంతో కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మీ యొక్క సేవలు శ్లాఘనీయము, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ముఖ్యంగా మన ఇంట్లో పిల్లల్ని కూడా సమానంగా చూడడం నేర్పండి. ముఖ్యంగా మగపిల్లలకి ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పితే చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయాలన్నటువంటి వాల్యూస్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారండి. ఏ అబ్బాయి అయితే తన తల్లిని చెల్లిని గౌరవిస్తాడో ఆ అబ్బాయి రాబోయే భార్యను కూడా అంతే బాగా చూసుకుంటాడు. అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. సో ఆ కల్చరు, ఆ వాల్యూసు, ఆ ఎథిక్స్ అన్నీ కూడా చిన్నప్పుడే మన ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలి. ఈగోయిజం అనేది మనం చూస్తుంటాం. మగపిల్లల్ని ఒకలాగా ఇంట్లో తల్లిదండ్రులే ట్రీట్ చేయడం, ఆడపిల్లలు ఒకలాగా మగపిల్లలు ఒకలాగా ట్రీట్ చేశారనుకోండి, అది వాళ్ళు నేనే గొప్పవాడిని అన్న ఫీలింగ్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరుగుతారు. సో ఆ నేచర్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. అది ఉండకుండా అక్క చెల్లి తమ్ముడు అందరూ సమానమే అన్నట్టుగా వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చేయాలి. ఈవెన్ స్కూల్స్లో కూడా మనం ఆ విలువలు పాఠశాల స్థాయి నుంచి కూడా నేర్పాలని కూడా మేము పిల్లలు నేర్పుతున్నాం. మనం చూస్తున్నాం మహిళలు చేయూతనివ్వాలే కానీ వాళ్ళు ఎంటర్ అవ్వని రంగం అంటలేదు. ప్రతి రంగంలో రాణిస్తున్నారు. క్రీడల్లో చూస్తున్నాం, రాజకీయ రంగంలో చూస్తున్నాం, ఈవెన్ వ్యాపారస్తులు కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్గా కూడా చాలామంది మహిళలు రాణిస్తూ కుటుంబానికి ఎంతో దోహదపడుతున్నారు. సో ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా అంటే స్త్రీలకు మించిన వాళ్ళు లేరు. నా స్త్రీ రక్త సమం రత్నం అంటే దెర్ ఇస్ నో జ్యువెల్ లైక్ ఉమెన్. అంటే రత్నాలు ఎన్నో ఉంటాయి, మనకు జమ్స్ ఉంటాయి. సో అందులో స్త్రీకి మించిన రత్నం లేదని కూడా సంస్కృతంలో కూడా చెప్పబడింది. సో ఇక్కడ హాజరైన మహిళా మనులందరికీ కూడా మరొక్కసారి నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని అడ్వాన్స్గానే అందజేస్తూ నన్ను కూడా ఈ సభకి ఆహ్వానించి గౌరవించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళ యొక్క సమస్యల గురించి వస్తే ఇందాక సోదరి మాట్లాడినట్టు నిజంగానే వర్క్ ప్లేస్ లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైకి చెప్పుకునేవి కొన్ని, చెప్పని కొన్ని. మీ అందరికీ తెలిస్తే ఎప్పుడు తెలుస్తుంది అది ఒక సమస్య మరి తీవ్రమై భరించలేనప్పుడు, కంప్లైంట్ చేసినప్పుడు. అది పోస్ట్ కమిటీలో ఉన్న ఇంటర్నల్ కమిటీ. మీ అందరికీ తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి చట్టం ఉంది. దాంట్లో భాగంగా ప్రతి దగ్గర కూడా మహిళా ఉద్యోగస్తుల దగ్గర ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. అక్కడ వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవాలి. సో అలా ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. లేదు బయట మహిళలు అంటే నేను ఉద్యోగం చేసే మహిళల గురించి చెప్పట్లేదు, ఆడవాళ్ళ పట్ల ఏదైనా నేరం జరిగినప్పుడు వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్గా మారిస్తే అప్పుడు మనకి జర్నలిస్టు సోదరుల ద్వారా మాత్రమే అది బయట తెలుస్తుంది. కానీ రిపోర్ట్ చేయబడని నేరాలు ఎన్నో ఉన్నాయి, రిపోర్ట్లు చేయబడని హింసలు ఎన్నో ఉన్నాయి. సర్వే చేసిన ప్రకారం ప్రపంచం మొత్తం మీద ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ శారీరకంగా కానీ లేకపోతే లైంగికంగా కానీ హింసకు గురవుతుంది. ప్రతి 3లో ఒక మహిళ. పైకి చెప్పుకునే వాళ్ళు కొందరు, చెప్పకుండా లోపల గ్రహించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ధైర్యం చెప్తూ మనం సంపాదించినటువంటి మన ఉద్యోగం, ఇక్కడ ఉన్న అందరూ ఉద్యోగస్తులే, మన ఉద్యోగం మన జీతము
మనం బంగారం కొనుక్కోవడానికో, మనం కొత్త చీరలు కొనుక్కోవడానికో, లేకపోతే మన ఇంట్లో ఇంకొక అంతస్తు లేవడానికో కాకుండా మన ఉద్యోగం ద్వారా మనం సంపాదించినటువంటి ఆ అధికారం అనేది, మీకున్నటువంటి ఆ స్వేచ్ఛ అనేది, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే కన్నీళ్ళలో ఉన్నారో ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఇందాక మేడం అన్నట్లు కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు బాగున్నాయి కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ వాడి ఇంట్యూషన్ కూడా మనకు బాగుంది. చెప్పకుండా అక్కడ ఏం జరుగుతుందో గ్రహించేటువంటి ఆ మానసిక శక్తి మనందరికీ ఉంది. ఒక మహిళను చూసి, ఒక రూమ్లో ఎంటర్ అయితే, లేకపోతే ఒక మహిళ యొక్క బిహేవియర్ చూసి ఆమె సమస్యలో ఉందా, ఆమె సంతోషంలో ఉందా మనకు అనుకోగలం. సో మనతో పాటు ఉన్నటువంటి మహిళల యొక్క సమస్యలను గుర్తిద్దాం. ఆడవాళ్ళే శత్రువులు అనేసి ఇందాక సార్ అన్నారు. అలా శత్రువులను తయారయ్యేటువంటి వాతావరణం క్రియేట్ చేసింది మాత్రం మగవాళ్ళే అంటారు. ఆమె అందంగా ఉంది కాబట్టి ఆమెనే తీసి పదే ఆమెకు గుర్తింపు ఇస్తే బాస్ అలా చేసుకుంటే ఆమె ఖచ్చితంగా మన తెలిసి జరుగుతుంది. అలాంటి అవకాశాలు కల్పించింది ఆమె కుండుకునే పరిస్థితి కల్పించింది మగవాడే. ఇక్కడ ఆడవాళ్ళు శత్రువులు కాదండి. ఎట్లయితే ఫ్రెటర్నిటీ అంటారు, బ్రదర్హుడ్ అంటారు, అలాగే సిస్టర్హుడ్ అనేది కూడా ఉంది. సోరోరిటీ అంటారు, సోదరమణి భావం. రక్త సంబంధంతో సోదరిమణులు కావాల్సిన పని లేదు. ఏ స్త్రీ అయినా ఇంకొక స్త్రీ తన చెల్లెల్లాగా, తన బుద్ధిలాగా భావించి ఆమెకు సపోర్ట్ గా ఉన్నప్పుడు ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి సమస్యల గురించి చర్చించుకోవాల్సిన పని లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, కుల మత ప్రాంత భేదాలు ఏమీ లేకుండా, అంతస్తు నా అంతస్తు ఎక్కువ ఇలాంటి ఏ భేదభావం లేకుండా ఒక స్త్రీకి ఇంకొక స్త్రీ సపోర్ట్ చేసుకోవడం, అలా ఉండాలి తప్ప ఒక ఆమెను చూసి ఆమె నిజంగా అన్నట్టు మనకు అనవసరం. ఆమె నిజంగా చెడ్డ పనులు చేసినా సరే మనమే ఆడవాళ్ళని ఇంకొకరి గురించి చాడీ చెప్పుకోవడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇది తప్పే. వీలైతే సపోర్ట్ చేయండి. ఆమె ఆ పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తెలిసి ఎవరు తప్పటడుగు వేయాలనుకోరు. ఒకవేళ ఎవరైనా అలా తప్పటడుగు వేసినా నిజంగానే ఆమెకి ఇంకేదో ఇల్లు అక్కడే ఉన్నా, ఇంకెవరికో రెండో భార్యగా పోయినా, ఇలాంటివన్నీ ఆమె వ్యక్తిగత విషయాలు. అందులో ఎదురయ్యేటువంటి వేదన, అందులో ఎదురయ్యేటువంటి పోరాటం ఆమె. మీరు చేతనైతే సహాయం చేయండి, సహాయం చేయలేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని వెనక నుంచి ఆమె మీద మాట్లాడడం, చాడీలు చెప్పడం, ఆమెకు ఇబ్బంది కలిగించేటట్టు వర్క్ ప్లేస్లో ఆమె పని చెయ్యలేని పరిస్థితిని మాత్రం దయచేసి లేదు.